మనిషి జీవితంలో చాలా సమస్యలకు మూలం ఒకటే అహంకారం. కాని అహంకారం అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు తనను తాను ఎక్కువగా భావించడం, గర్వం, పొగరు ఇవే అహంకారమని అనుకుంటారు. కాని వేదాంతం చెబుతుంది అది అహంకారానికి పూర్తి అర్థం కాదు. అహంకారమంటే నేను అనే భావం శరీరంతో, మనసుతో కలిసిపోవడం. అంటే నేను ఈ శరీరం, నేను ఈ మనసు అనే భావమే అహంకారం. ఈ భావం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇది బయట కనిపించదు. ఇది మనస్సులో పుట్టే ఒక చిన్న నేను భావం. ఆ నేను భావం శరీరంతో కలిసినప్పుడు మనిషంటాడు, నేను చేశాను, నేను మాట్లాడాను, నేను పనిచేశాను. ఇక్కడే కర్తభావం పుడుతుంది. అంటే కర్మ చేస్తున్నది నేనే అని భావించడం. అదే నేను భావం మనసుతో కలిసినప్పుడు మనిషంటాడు, నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధపడుతున్నాను, నేను ఆనందించాను. ఇక్కడ భోక్తభావం పుడుతుంది. అంటే అనుభవిస్తున్నది కూడా నేనే అని భావించడం. ఇలా అహంకారం నుంచే రెండు భావాలు పుడతాయి. కర్త, నేను చేస్తున్నాను, భోక్త, నేను అనుభవిస్తున్నాను. ఇక్కడి నుంచే కర్మ మొదలవుతుంది. కర్మ వల్ల ఫలితాలు వస్తాయి. ఫలితాల వల్ల సంతోషం, బాధ మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఇదే సంసారం. కాని వేదాంతం చెబుతుంది, నిజమైన నేను శరీరం కాదు, మనసు కాదు, కర్మలు చెయ్యదు, అనుభవించదు, వాటిని గమనించే శుద్ధ చైతన్యం. ఆ సత్యం స్పష్టంగా తెలిసినప్పుడు కర్తభావం కరిగిపోతుంది, భోక్తభావం అదృశ్యమవుతుంది. అప్పుడు తెలుస్తుంది, ఇప్పటివరకు కర్మలు చేసినది, అనుభవించినది శరీరం, మనసు మాత్రమే అని. అహంకారం ఉన్నంతవరకు మనిషి కర్త, భోక్త. అహంకారం కరిగినప్పుడు మిగిలేది శుద్ధ చైతన్యం మాత్రమే.